2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నగరకు నమస్కారాలు. వివాహం ఎంత తొందరగా జరిగే వెసులుబాటు ఉందో, భార్యాభర్తలిద్దరూ వివాహం కంటిన్యూటీ వద్దు అనుకుంటే విడిపోవటానికి మాత్రం, అంటే డైవర్స్ రావటానికి, ఈవెన్ మ్యూచువల్ కన్సెంట్ ఆల్సో ఇట్ టేక్స్ 6 months. రీసెంట్గా వచ్చిన జడ్జిమెంటు 1 year లోపల ఎంతో తీవ్రమైన కారణాలు ఉంటే తప్పించి మ్యారేజ్ అయిన 1 year లోపల డైవర్స్ వేసుకోవడానికి వెసులుబాటు లేదు అని చెప్పి తీర్పు ఇవ్వటం జరిగింది. అంటే ఒక రకంగా ద స్పిరిట్ ఆఫ్ సెక్షన్ 1 year లోపలే పొరపచ్చాలు వచ్చిన దంపతుల మధ్య 1 year వరకు ఆగి డైవర్స్ వేసుకోమంటున్న ఉద్దేశం, ఈ గ్యాప్లో, అంటే లెటర్స్ కన్సిడర్డ్ యాజ్ ఎ కూలింగ్ పీరియడ్, ఈ గ్యాప్లో ఏదైనా వీరి యొక్క ఆలోచన దృక్పథం మారి ముందుకెళ్ళే అవకాశం ఉంటుందేమోనే సదుద్దేశం. ఎందుకంటే ఏ న్యాయస్థానాలు విడిపోతాయి జంటలు అంటే వెంటనే ఎస్ అనవు, అన్లెస్ దెర్ ఆర్ సో మెనీ సీరియస్ రీజన్స్. సో ఈ వెసులుబాటు పెట్టడం ఒక రకంగా మంచి పరిణామం, దానికి న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వటం ఇంకా మంచి పరిణామాలు. ఎందుకంటే ఇవాళ రేపట్లో మ్యారేజ్ అయిన 1 monthకే డైవర్స్ తీసుకోవాలంటాం, అలాగే ఇద్దరు విడిపోయి అమ్మాయి పాటికి అమ్మాయి వెళ్ళిపోవటం, అబ్బాయి పాటికి అబ్బాయి వెళ్ళిపోవటం, ఇలా రకరకాలుగా ఇది చేయడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్టు అని కనుక మనం ఆలోచిస్తే ఒక రకంగా తప్పే. ఎందుకంటే వివాహానికి పెట్టిన ఖర్చు అనేది రీపేమెంట్ కాకుండానే చాలా సందర్భాల్లో ఈ దంపతులు డైవర్స్కి అప్లై చేయడం జరుగుతుంది. అంటే చాలామంది అడగచ్చు, సార్ మాకు సెట్ కాలేదు, 1 year లోపల విడిపోవాలంటే మేము 1 year వరకు ఆగాల్సిందేనా అని. 1 year వరకు విడిపోయి ఆగాల్సిందే అని కనుక మీరు అనుకుంటే ఓన్లీ ఒక్క సుప్రీంకోర్టుకి ఆ వెసులుబాటు ఉంది, ఆర్డినరీ కోర్ట్స్కి ఆ వెసులుబాటు లేదు. మీ ఇద్దరు కలిసి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకొని 1 year అయిపోయింది మ్యారేజ్ అయ్యి, కలిసి ఉండడం కష్టం, బట్ దెర్ ఇస్ ఎ స్ట్రింజెంట్ సెక్షన్ 1 year లోపల డైవర్స్కి అప్లై చేసుకోకూడదని, దేర్ ఫోర్ ప్లీజ్ గ్రాంట్ మీ డైవర్స్ అని అడిగితే తన విచక్షణాధికారాలని ఉపయోగించుకొని సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పిస్తుంది. ఇది ఒక రకమైన పరిస్థితి. అలా కాకుండా ఈవెన్ మ్యూచువల్ కన్సెంట్ కింద వేసుకోవాలన్నా యూ హ్యావ్ టు ఫైల్ ఆఫ్టర్ 1 year ఆఫ్ యువర్ మ్యారేజ్ ఓన్లీ, అన్లెస్ దెర్ ఆర్ వెరీ సీరియస్ కండిషన్స్. సో దానికి కూడా చాలా సందర్భాల్లో కోర్టు 1 year వరకు మీ పాటికి మీరు ఉండండి, స్టిల్ యూ వాంట్ టు గో హెడ్ విత్ ది సపరేషన్, మీరు వెళ్ళండి అని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఎందుకు ఈ రకంగా వివాహ వ్యవస్థ ఇబ్బంది పడుతుందన్న సందర్భంలో ఈ పర్టిక్యులర్ న్యాయస్థానాలు వాటి మీద పరిమితులు విధిస్తున్నాయి అంటే కుటుంబ వ్యవస్థ కంటిన్యూ అవ్వాలనే ఉద్దేశం. కానీ ఆలోచన ధోరణి, వివాహం ముందున్న ఆలోచన ధోరణి, వివాహం తర్వాత అదే రకమైన ఆలోచన ధోరణి ఈ దంపతుల మధ్య ఉండట్లేదు. అది అవగాహన లోపం కావచ్చు, కాంప్లెక్సిటీ ఆఫ్ సుపీరియారిటీ కావచ్చు, లేదా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చిన ఇద్దరు అడ్జస్ట్ అవడానికి కొంత టైం పట్టచ్చు, మిస్ మేనేజ్మెంట్ అవ్వచ్చు. సో డెఫినెట్గా ఇట్ టేక్స్ టైం. 2 కుటుంబాల నుంచి వచ్చిన డిఫరెంట్ పర్సన్స్ ఒక రూఫ్ కింద భార్యాభర్తలుగా ఉండాలి అంటే, ఎస్పెషలీ అరేంజ్డ్ మ్యారేజెస్లో, ఇట్ టేక్స్ డెఫినెట్లీ ఫ్యూ మంత్స్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్. సో ఈ కొద్ది కాలం కూడా ఆలోచన రాహిత్యం లేకుండా, లేదు మేము విడిపోతాము, మేము ఉంటాం కష్టం అంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ అన్లెస్ దెర్ ఆర్ కంపల్షన్ ఆఫ్ సర్కమస్టాన్సెస్. అంటే మన పరిధికి మించిన సర్కమస్టెన్సెస్ ఉంటే తప్పించి ఆ రకమైన పరిస్థితి తీసుకోవటానికి మనకి వెసులుబాటు ఉండదు. ఇది ముఖ్యమైన విషయం.
సో అందుకనే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మై అపీల్ టు ది పీపుల్ హూ ఆర్ రెడీ టు మ్యారేజ్, యూ ప్లీజ్ అసర్టైన్ ది ఫ్యాక్ట్స్ అండ్ సర్కమస్టెన్సెస్ బిఫోర్ గోయింగ్ టు ద మ్యారేజ్. ఇద్దరు మాట్లాడుకొని, రెండు కుటుంబాలు ప్రోస్ అండ్ కాన్స్ ప్రతి విషయంలోనూ, అంటే మన ఫ్యామిలీ మెకానిజం ఎలా చేసుకోవాలి, మనం ఎలాంటి సర్దుబాటు చేసుకోవాలి, అలాగే బాధ్యతలు ఉంటే ఎలా పంచుకోవాలి, అలాగే పెళ్ళైన తర్వాత ఈ మధ్య చాలా కేసులు చూశాను. ఒక్కడే కొడుకు ఆస్తి ఏదో ఉంటే నా పేరు మీద ఆస్తి ఇస్తేనే కాపురానికి వస్తానన్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు. చాలామంది. అబ్బాయి అంటాడు ప్రాపర్టీ రాశాను అనుకుందాం సార్, తర్వాత డైవర్స్ ఇవ్వదని గ్యారంటీ ఏంటి అంటారు. అంటే ఒకళ్ళ మీద ఒకరికి నమ్మకాలు లేకుండా పోతున్నాయి. మోస్ట్ అన్ఫార్చునేట్. పోనీ జాయింట్గా రాయొచ్చు కదా బాబు అంటే ఆమె ఒప్పుకోవట్లేదండి, ప్రాపర్టీ అంతా ఆమె పేరు మీదే ఉండాలి. అమ్మాయి అంటుంది జాయింట్గా ఉంటే నాకేమి బెనిఫిట్ అండి, నా పేరు మీద ఉంటే నాకు ఒక ప్రొటెక్షన్. అంటే రేపు మనం బతుకుంటామో తెలియని పరిస్థితుల్లో మనం ఈరోజు బతుకుతున్నప్పుడు సమాజంలో ఆ ప్రాపర్టీ ఇస్తానే కాపురం చేస్తాను అనే పరిస్థితి చాలా విచిత్రపరమైన పరిణామం. అంటే ఒక రకంగా ఇట్లా ప్రాపర్టీ నా పేరు మీద రాస్తానే కాపురానికి వస్తాను అన్న కేసుల కన్నా అలాంటి సందర్భాలు వస్తే వాళ్ళ నుంచి దూరంగా విడిపోవటమే ఆరోగ్యకరం. ఎందుకంటే ఈరోజు ప్రాపర్టీ డిమాండ్ చేశారు కాపురం చేయడానికి. టుమారో వాట్ కైండ్ ఆఫ్ డిమాండ్ దే మే రైజ్ వి డు నాట్ నో. మనం ఆ రోజున ఆ డిమాండ్స్ ఆనర్ చేసే పరిస్థితిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆనర్ చేయలేకపోతే అగైన్ ద సేమ్ స్టోరీ విల్ రిపీట్. ఆ రోజైన అమ్మాయి నీ నుంచి వెళ్ళిపోతాను అంటే ఒక రకంగా ఆస్తి అమ్మాయి పేరు మీద పెట్టి అమ్మాయి డిమాండ్స్ మనం మేనేజ్ చేయలేక అటు వెళ్ళిపోవటం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం అవుతుంది. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు డౌరీ డెత్ అని. రీసెంట్గా అబ్బాయిలు కూడా చనిపోతున్నారు సూసైడ్ చేసుకొని, గుర్తుపెట్టుకోండి. భార్య యొక్క డిమాండ్స్ భరించలేక భర్తలు కూడా సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. తాజాగా గత 10 రోజులని ప్రామాణికంగా తీసుకుంటే చాలా చోట్ల చాలా ఎపిసోడ్స్ జరిగినాయి. వీటికేంటి, సింపుల్గా 7 ఏళ్ళ లోపల భార్య చనిపోతేనేమో 304B అంటున్నారు, 498A అంటున్నారు. అదే భర్త చనిపోతే ఓన్లీ 306 అబేట్మెంట్. అంటే అమ్మాయి నన్ను ఇబ్బంది పెట్టింది, నన్ను టార్చర్ పెట్టింది. బెంగళూరు కేసు తర్వాత మధ్యప్రదేశ్లో కూడా ఒక అబ్బాయి రీసెంట్గా సూసైడ్ నోట్ రాసి డీటెయిల్గా ఏ రకమైన టార్చర్ భార్య తనకి గురి చేసిందని వివరిస్తూ అతను సూసైడ్ చేసుకోవటం జరిగింది. 306 కింద పెట్టారు. దట్ హ్యాస్ టు బి ప్రూవ్డ్. అంటే ఇప్పటికీ మంది ఎంత మేల్ డామినేషన్ సొసైటీ అయినా సోషల్ జస్టిస్కి వచ్చేటప్పటికి విమెన్కే ఫేవర్గా ఉన్నాయి. నో డౌట్ అవర్స్ ఈజ్ మెన్ డామినేషన్ సొసైటీ, కానీ సోషల్ జస్టిస్ మాత్రం విమెన్ ఫేవర్లో ఉంది. సో ఈ అబ్బాయి ఫ్యామిలీ మెంబర్స్ ఆ అమ్మాయి టార్చర్ వల్లే మా అబ్బాయి చనిపోయాడని ప్రూవ్ చేయాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, ఇయర్స్ టుగెదర్. అదే అమ్మాయి సింపుల్గా చనిపోయినా, అంటే బిఫోర్ 7 years చనిపోయినా, అంటే ఈవెన్ ఆఫ్టర్ 7 years చనిపోయినా, ఆల్ దీస్ ఫ్యామిలీ మెంబర్స్ విల్ బి పుట్ బిహైండ్ బార్స్. అంటే ఏ వ్యవస్థలో ఈ డిస్ప్యూట్స్ వస్తున్నప్పుడు ఎట్ టైమ్స్ ఇవి సూసైడ్ వరకు వెళ్తున్నాయి అంటే, సమ్ టైమ్స్ సూసైడ్, సమ్ టైమ్స్ మర్డర్, సమ్ టైమ్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. అంటే చాలా సందర్భాలు, రీసెంట్ సందర్భాల్లో చాలా ఈజీగా కైమా కొట్టని నేర్చుకున్నారు భార్యల్ని, భర్తల్ని. సో ఇవన్నీ జరుగుతున్నాయండి. ఈ రకమైన కైమా సిస్టమ్ వచ్చింది అంటే టోటల్లీ దే ఆర్ డిస్టర్బ్డ్ అండ్ దే ఆర్ అగ్రీవ్డ్ విత్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది అదర్ స్పౌస్. సో వీటన్నిటికీ అదే కారణం. ఇప్పుడు మనకున్న లా, నౌ ద హెక్టిక్ టైమ్ హ్యాస్ కమ్ టు రీవిజిట్ ది 498A. Now the time has come to revisit the 498 IPC. These are the most important challenge before the apex court. One-sided activities ఇప్పటివరకు నడిచినాయి. ఈ one-sided activitiesలో ఈ 498A కంప్లైంట్ రిజిస్టర్ అయిన తర్వాత చాలామంది హస్బెండ్స్ దేర్ ఎంప్లాయ్మెంట్ విల్ బి ఎట్ స్టేక్. చాలా కంపెనీస్లో వాళ్ళ మేనేజ్మెంట్
నీ మీద 498 ఉంది, నీ మీద డిసిప్లిన్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి, బట్ యూ క్లియర్ ఆఫ్ యువర్ కేసెస్ దెన్ ఓన్లీ యూ జాయిన్ అనే సందర్భాలు చాలా చోట్ల జరుగుతున్నాయి. అంటే ఈవెన్ దో ఇట్ ఈస్ సోషల్ జస్టిస్ మెకానిజం, అల్టిమేట్లీ ది హస్బెండ్స్ ఆర్ విక్టిమ్స్. అంటే 100 కేసెస్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే 100 కేసెస్లో హస్బెండ్స్ రెబల్స్ కాదు. కానీ ఎప్పుడైతే ఈ కేసు వేయటం జరుగుతుందో సబ్సిక్వెంట్లీ దే విల్ బికమ్ రెబల్స్. కానీ ఈ లోపల జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. సో సోషల్ జస్టిస్ షుడ్ ఇంప్లిమెంట్ ఫర్ బోత్ జెండర్. ఇట్ షుడ్ నాట్ బి వన్ సైడ్. When it is one side, automatically there is every likelihood of misuse. There is every likelihood of misuse. సో ఈ సిస్టంలో అమ్మాయి చనిపోతేనే సిచ్యువేషన్ విల్ ఫ్లోర్ అప్. కానీ చనిపోతున్న అబ్బాయిల గురించి, అంటే చనిపోతున్న భర్తల గురించి, చనిపోతాం ఇన్ ద సెన్స్ సూసైడ్ చేసుకున్న భర్తల గురించి కానీ, వాళ్ళు రాస్తున్న కొన్ని సందర్భాల సూసైడ్ నోట్ గురించి కానీ దెర్ ఇస్ నో డిబేట్, ఎస్పెషలీ ఫ్రమ్ ది ఇంటలెక్చువల్ ఫ్రెటర్నిటీ. అంటే లెక్కకు రాని ఇన్సిడెంట్ చాలా ఉన్నాయి. ఎప్పుడైనా మీడియా కానీ కోర్టులు కానీ కన్సిడర్ చేసేది వాళ్ళ నోటీస్కి వచ్చినవే. కన్సిడర్ రానివి చాలా ఉన్నాయి. చాలామంది చనిపోతారు, ఏదో కామ్గా వాళ్ళు కాంప్రమైజ్ చేసుకుంటారు, క్లోజ్ చేసుకుంటారు. బట్ కేసులు పెట్టినప్పుడు కూడా న్యాయ సమీక్ష ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. ఇటీవల కాలంలో తరచుగా వింటున్నాం అబ్బాయిలు కూడా భార్యల హెరాస్మెంట్కి సరిపోతున్నప్పుడు. సో దీనికి కూడా సోషల్ జస్టిస్ సిస్టమ్ రావాలి. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అంటారు. నో, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఐ విల్ నాట్ అగ్రీ. నో బడీస్ ఈక్వల్ బిఫోర్ లా. లా ముందు ఈక్వాలిటీ డిపెండ్స్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ది పర్సన్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ who appears before the law. That is the only consideration point. So not all are before law. All are equal before law అనే కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. It depends on the person who appears before the court. There are so many barriers. There are so many intricacies. సో ఒక వివాహ వ్యవస్థ 1 year లోపల ఉండలేము అన్నప్పుడు అకార్డింగ్ టు మీ ఈ స్టింజెంట్ పనిష్మెంట్ ఈజ్ నాట్ అప్రాప్రియేట్. ఎందుకంటే వెన్ ఇట్ ఈస్ కంటిన్యూటీ, ఎయిదర్ ఇట్ హ్యాపెన్స్, వాళ్ళు కలిసైనా ఉండొచ్చు, అది అగ్రెసివ్నెస్లో అట్రాసిటీస్ అయినా జరగచ్చు, క్రిమినల్ అట్రాసిటీస్. సో సోషల్ జస్టిస్ సిస్టమ్ని కాపాడటంలో న్యాయస్థానాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి, నో డౌట్. ఎట్ ద సేమ్ టైం ఈవెన్ దే హ్యావ్ టు కన్సిడర్ ద ఫీలింగ్స్ అండ్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ది కపుల్. సో 1 year లోపలే వాళ్ళు విడిపోతున్నారంటే వాట్ ఆర్ ద సర్కమ్స్టెన్సెస్? అంటే ప్రస్తుతం మనకున్న న్యాయస్థానాల సిస్టమ్కి అంత ఇంటరాక్ట్ అయ్యే వెసలుబాటు లేదు. మనకున్న న్యాయ ప్రక్రియకి, న్యాయ వ్యవస్థ సిస్టమ్కి వీ డు నాట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ కన్సిలియేషన్ ప్రాసెస్. ఏదో మాట్లాడతారు, ఆయన చెప్పారు, ఆయన చెప్తారు, ఈయన చెప్పేది ఈయన చెప్తాడు. మన కేసులో కన్సిలేషన్ జరిగితే అతని ఇంటి నుంచి విడిపోయాడు, he has given enough prayer information, నేను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను, నా సామాన్ తీసుకున్న హస్బెండ్ చెప్పాడు, అన్నీ బాగానే జరిగినాయి. కన్సిలేషన్ ఆస్పెక్ట్స్లో అమ్మాయి చెప్తుంది, బీరోలో నా బంగారం, డబ్బులు, నగలు ఉంటే ఎత్తుకెళ్ళాడని. వాట్ సర్ప్రైజ్ ఇట్ ఈస్ వెన్ హస్బెండ్ హ్యాస్ గివెన్ సఫిషియంట్ ప్రేయర్ ఇన్ఫర్మేషన్. he want to go alone from the house, he want to take out of his belongings అన్నప్పుడు, you know much before that man anytime will come as per his convenience to take off his items. EMI పెట్టింది, anytime you are most welcome, you can come and collect your items అని. that is most surprise thing. మరి అతను వచ్చి నువ్వు తీసుకెళ్ళమన్నప్పుడు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఏం మాట్లాడలేదు. కన్సిలేషన్లో కూర్చున్నప్పుడు ఇతను ఆ బిలాంగింగ్స్, నా గోల్డ్ అండ్ మనీ తీసుకెళ్ళాడని చెప్తుంది. అంటే దెర్ ఈజ్ నో శాంటిటీ ఆఫ్ మ్యారేజ్. బ్యారియర్స్ వస్తేనే ఆ స్టెప్ వచ్చిందని గమనించట్లేదు. స్టిల్ దే ఆర్ సపోర్టింగ్ దెమ్సెల్వ్స్ అండ్ ట్రై టు డిఫెండ్ దెమ్సెల్వ్స్ యాజ్ దే ఆర్ రైట్. ఇస్ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్. ఇప్పుడు డైవర్స్ పంపించాడు అంటే టుడే ద అదర్ స్పౌస్ ఈజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్
టు రీక్యాప్సులైజ్ ద థింగ్స్. ఏ పరిణామాలు ఈ సిచ్యువేషన్కి దారి తీసినాయని గమనించట్లేదు. దర్ హెసిటేటింగ్. అంటే 1 year లోపల మ్యారేజ్ కోర్టులు ఒప్పుకోవనే విషయం నుంచి ఈ విషయాన్ని చెప్పడం ఏంటంటే, ఇంత గ్యాప్ క్రియేట్ అవుతున్నప్పుడు కపుల్ మధ్య ఎట్ టైమ్స్ కోర్ట్స్ ఆర్ ఆల్సో షుడ్ బి ఫ్లెక్సిబుల్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ మచ్ మోర్ గ్యాప్. వెన్ ద కోర్ట్స్ ఆర్ కేపబుల్ ఎనఫ్ టు కన్విన్స్ the disputes, particularly family disputes between the couple, it is always welcome. Failing which, let them live on their own fate. అదేమీ లేదు. Years together, it takes time to decide the end result either way. దానికి మనం కూడా అలవాటు పడ్డాం. కోర్టుకి వెళ్తాం, వస్తాం. What ultimately we have achieved? Nothing. So my appeal to the viewers, వీలైనంత వరకు మీకు ప్రాబ్లమ్స్ వచ్చి విడిపోవాలనుకునే సిచ్యువేషన్లో యూ టేక్ ఇంటర్వెన్షన్ ఆఫ్ యువర్ ఎల్డర్లీ పీపుల్, ఆర్ యూ గో ఫర్ కౌన్సిలింగ్, ఆర్ యూ కెన్ గో ఫర్ మెడికల్ కౌన్సిలింగ్ ఇఫ్ రిక్వైర్స్. అంటే డిపెండ్స్ ఆన్ యువర్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమస్టాన్సెస్. ఆ సిచ్యువేషన్లో మీరు వర్కౌట్ చేసి కుటుంబ వ్యవస్థ నిలబెట్టడానికి ప్రయత్నించండి తప్పితే, ఎంతో అత్యద్భుతమైన ప్రపంచ దేశాలు గర్వించదగ్గ కుటుంబ వ్యవస్థ మంది భారతదేశానికి. దీన్ని నవ్వుల పాలు కాకుండా చూడండి. అందరితో వస్తాయి డిఫరెన్స్. ఈరోజు ఉన్న భర్తతో వచ్చినాయి, డైవర్స్ తీసుకొని ఇంకొన్ని చేసుకుంటే అతనితో మంచిగా ఉంటామని గ్యారంటీ లేదు. అతను డైవర్స్ తీసుకున్నవాడే వస్తాడు. సో ఉండి తెలిసిన అంటే నోన్ డెవిల్తోనే మనం ఉండలేనప్పుడు వాట్ ఈస్ ద గ్యారంటీ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ అండ్ హ్యాపీ విత్ ది అన్నోన్ డెవిల్? బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో వీలైనంత వరకు వివాహ వ్యవస్థ మెయింటైన్ చేస్తున్న మన మధ్య ఉన్న పొరపచ్చాలు, మన పిల్లలు, మన కుటుంబ గౌరవాలు, మన ఉద్యోగాలు, వీటన్నిటిని పరిగణలో తీసుకొని యాజ్ ఎ లాస్ట్ రిసార్ట్ ఇవేవి మనకి వర్కౌట్ కావు అనుకున్నప్పుడే యాజ్ ఎ లాస్ట్ రిసార్ట్ డైవర్స్ అనే దాని గురించి ఆలోచించండి తప్పితే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అడ్జస్ట్మెంట్ కాలేము, ఉండలేము అనే ఒక చిన్న పొరపచ్చాలతో కుటుంబ వ్యవస్థని పాడు చేసుకొని పిల్లలుంటే వాళ్ళ భవిష్యత్తుని ఇబ్బంది పెట్టి ఫర్దర్గా వాళ్ళ ఫ్యూచర్ని మనం ప్రాపర్గా అందించలేక మనం ఇబ్బంది పడే పరిస్థితులు తెచ్చుకోవద్దని కోరుకుంటూ నమస్కారం.